శ్రీ క్రోధినామ సంవత్సర మేషరాశి ఫలితాలు. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు మే 1వ తారీఖు వరకు జన్మరాశిలో రజితమూర్తిగా సంచరించి తదుపరి సంవత్సరాంతం ధనస్థానంలో తామ్రమూర్తిగా గురు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గురు సంచారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే శని ఈ సంవత్సరం అంతా లాభస్థానంలో లోహమూర్తిగా శని సంచారం, ఈ సంచారం కూడా లాభస్థానంలో శని సంచారం కూడా మిక్కిలి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. రాహువు ఈ సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో 12వ స్థానంలో రజితమూర్తిగా సంచారం, కేతువు ఈ సంవత్సరం అంతా 6వ స్థానంలో రజితమూర్తిగా 6వ స్థానంలో రజితమూర్తిగా కేతు సంచారం. ఈ సంచారం యొక్క ఫలితాలు వలన ఈ యొక్క సంచారం వలన ఈ యొక్క 4 గ్రహాల ఫలితాలు శుభ ఫలితాలు పొందుతారు. సంతాన విషయంలో అభివృద్ధికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఈ సంవత్సరం. అలాగే పితృ సంబంధించిన ఆస్తి విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం. సమాజంలో మరియు కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎంతటి కష్టమైన వ్యవహారమైనా సరే సులభంగా పరిష్కారం అవుతాయి, తేలిగ్గా సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. సంతానం కోసం చేసే ప్రయత్నం, ఎవరైనా సంతానం లేనటువంటి వారు సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సంవత్సరం. అలాగే చిన్నపాటి పరిశ్రమలు ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో వారికి ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఖర్చు విషయంలో ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. గతంలో కొంతకాలంగా ఇబ్బందిగా ఉన్నటువంటి సమస్యలు ఈ సంవత్సరం అవి పరిష్కారం అవుతాయి. అలాగే ఈ సంవత్సరం జీవితానందం అన్ని విషయాల్లో కూడా మంచి ప్రోత్సాహంగా ఉండడం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులకు ఆలోచించాలి, ఒకసారి 1-2 సార్లు ఆలోచించి, లేదా పెద్దల యొక్క సలహాలు కానీ ఎవరైనా సరే సలహాలు తీసుకుని పెట్టుబడి పెట్టాలి. అనవసరమైన వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆ టైంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ ఆర్థిక సమస్యలు వచ్చినా ఆ సమయంలో కావలసిన సమయంలో ఆ సమయానికి ధనం చేకూరుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ సంవత్సరం. అన్ని వ్యవహారాల్లో కూడా ధైర్యంగా ముందుండి నడిపిస్తూ ఉంటారు ఈ సంవత్సరం. సంతానానికి, పిల్లలకి మంచి ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి హోదా కలిగినటువంటి ఆనందంగా గడుపుతారు. ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందుండి నాయకత్వం వహిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు, శని, కేతు సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. రాహు ఒక్కటే ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రాశివారు రాహుకి సంబంధించినటువంటి ప్రతి నెల మూలా నక్షత్రం రోజున దుర్గారాధన లేదా ఒకసారి చండీ హోమం చేసుకోవడం, ఉగాది దాటిన తర్వాత చండీ హోమం చేసుకోవడం అనేది విశేషంగా చెప్పబడినది.